పుష్ప నిర్మాతలపై ఐటీ రైడ్స్. అల్లు అర్జున్ మూవీకి వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్సా? అందులో నిజమెంత? పుష్ప నిర్మాతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మొదటి నుంచి రిలీజ్ కలెక్షన్ల కాంట్రవర్సీలో కొట్టుమిట్టాడుతున్న ఈ సినిమాకి ఇప్పుడు ఐటీ రైడ్స్ గండం పట్టుకుంది. ఇంతకీ విషయం ఏంటి? పుష్ప సినిమా నిర్మాతలకు పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు పుష్ప సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఉన్నట్టుండి ఈ ఐటీ రైడ్స్ ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. టాలీవుడ్ ఈ పరిణామంతో ఉలిక్కిపడింది. దిల్ రాజుతో పాటుగా పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీలపై కూడా ఐటీ దాడులు నిర్వహించడం జరిగింది. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాతలే స్వయంగా ప్రకటించారు కూడా. దాంతో ఈ రైట్స్ లో ఆ సినిమాకు సంబంధించిన పత్రాలు, కలెక్షన్కు సంబంధించిన అఫీషియల్ వివరాలను వారు అడిగినట్లు తెలుస్తోంది. పుష్ప 2 నిర్మాతతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఫైనాన్స్ అందించిన రంగయ్య, అభిషేక్ అగర్వాల్ పై కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప కలెక్షన్ల విషయంలో ఎంతవరకు నిజముంది, అవి ఫేక్ కలెక్షన్స్ అయ్యే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు. గతంలో ఇలా లేదు, కానీ ఈ మధ్య కాలంలో నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ని అభిమానుల కోసం బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. తమ సినిమాలకు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్ వేసుకుంటే పర్వాలేదు, కానీ వచ్చిన దానికంటే అదనంగా కొంత యాడ్ చేసి మరీ వసూళ్లను వేసుకొని ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నము చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే, గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ షో నుంచి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నిర్మాతలు వేసిన పోస్టర్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలు కలిపి 186 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు. సినిమాకి అంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ మీద ఇంత వసూళ్లు ఎలా సాధ్యం అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా నడిచింది. దిల్ రాజుపై ఐటీ అధికారులు రైడింగ్స్ చేయడానికి కూడా ఈ పోస్టర్ కూడా ఒక కారణమని అంటున్నారు. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న చిత్రానికి వారం రోజుల ముందే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, 100 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయని కూడా పోస్టర్స్ ద్వారా ప్రకటించారు. అదేవిధంగా పుష్ప 2 చిత్రం దేశంలోనే ఇండస్ట్రీ హిట్ అని, 1860 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్లు విడుదల చేశారు. అందుకే వాళ్లపై కూడా రైడింగ్లు జరిగాయి. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నారు జనాలు.